ముత్తుపాడు గ్రామంలోని శ్రీ సీతారాముల ఆలయంలో గత 3 సంవత్సరాలుగా నిలిచిపోయిన కళ్యాణ మహోత్సవాలను తిరిగి ప్రారంభించేందుకు ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23వ తేదీ నుండి 28వ తేదీ వరకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రాయశ్చిత సంప్రోక్షణ కార్యక్రమంలో విశ్వేక్షణ పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన, నిత్య హోమాలు, విశేష హోమాలు, కుంభారాధన వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఈ ఆలయానికి ప్రత్యేకతగా గరుడ ప్రసాదాన్ని సంతానం లేని వారికి అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ కోదండరామస్వామి వారి యొక్క సప్తాన్నిక 7 రోజుల దీక్షతోటి ఈ సంవత్సరం బ్రహ్మోత్సవం 23వ తేదీ రాత్రి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచన, మేదినీ పూజ, అంకురారోపణ, అలానే ధ్వజ ఆరోహణతోటి ఈ బ్రహ్మోత్సవం ప్రారంభించబడుతుంది. తరువాత రోజున యాగశాలయందు నిత్య హోమం, నవకుంభారోపణం, తదుపరి రోజు రాత్రి శేషవాహనంతో, అలానే తర్వాత రోజు హనుమంత వాహనం, అలానే తర్వాత రోజు గరుడ వాహనం, అలానే తర్వాత రోజు గజవాహనం, తర్వాత రోజున 28వ తేదీ దశమి రోజున శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం, సాయంత్రం వడికట్టు ఉత్సవం, అలానే అదే రోజు రాత్రికి పొన్నమాను ఉత్సవం, తరువాత రోజున స్వామివారికి వసంతోత్సవం, ఆ రోజు రాత్రికి మరలా అశ్వవాహనం అంటే గుర్రం వాహనం మీద పారువేట ఉత్సవం, తరువాత రాత్రికి తెల్లవారుజామున ధ్వజ అవరోహణతోటి ఈ బ్రహ్మోత్సవం పరిపూర్ణమవుతుంది. ఆ ధ్వజ అవరోహణ అయినటువంటి రాత్రికి స్వామివారికి ఊంజల సేవ, ఏకాంత సేవతోటి ఈ 7 రోజుల బ్రహ్మోత్సవం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో విరివిగా అనేక ప్రాంతాల నుంచి, వివిధ గ్రామాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా విచ్చేసి ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామిని దర్శించి స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులు కాగలరు. స్వామి కలియుగంలో ప్రతి గ్రామంలో వేంచేసి ఉన్నారు రామచంద్ర ప్రభు. ఇందాక చెప్పుకున్నట్టుగా ఎవరైతే మనకి ఆదర్శప్రాయంగా ఉంటారో వారే సీతారాములు. వాడవాడలా, వీధి వీధిన, ప్రతి గ్రామంలో కూడా శ్రీరామనవమి ఉత్సవాలు యథాశక్తిగా ప్రతి ఒక్కరూ కూడా జరుపుకుంటూ ఉంటారు. అనాదిగా మన గ్రామంలో ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం ఉభయకర్తలు, గ్రామస్తులు అందరూ కలిసి ఈ బ్రహ్మోత్సవాన్ని చక్కగా నిర్విఘ్నంగా జరుపుకోవడానికి ఉద్యుక్తులై 23వ తేదీన అంకురారోపణతోటి ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. కావున భక్త మహాశయులు అందరూ కూడా విచ్చేసి ఈ 7 రోజుల్లో స్వామిని ఏదో ఒక రోజు స్వామిని దర్శించి స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులు కాగలరు.